Hello guys, welcome to Talkies Today channel. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. ఈ మధ్య కాలంలో చిన్న సినిమాగా వచ్చి సోషల్ మీడియాలో భారీ హైప్ క్రియేట్ చేసిన సినిమా జిగ్రీస్. మ్యాడ్ ఫేమ్ రామ్ నితిన్, కృష్ణ బురుగులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాని సందీప్ రెడ్డి లాంటి పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా సపోర్ట్ చేయడంతో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. మరి ఈ నలుగురు ఫ్రెండ్స్ చేసిన గోవా ట్రిప్ మనల్ని ఏ మేరకు మెప్పించింది, ఈ సినిమా ఎలా ఉంది అనేది ఈ వీడియోలో మనం మన స్టైల్లో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకా కథ విషయానికి వస్తే ఇది నలుగురు చిన్ననాటి స్నేహితులు కథ. కార్తిక్, ప్రవీణ్, వినయ్ అలాగే ప్రశాంత్. కాలేజీ అయిపోయిన తర్వాత ఎవరి లైఫ్లో వాళ్ళు చాలా బిజీగా ఉన్న టైంలో ప్రశాంత్కి క్యాన్సర్ అని తెలుస్తుంది. తన చివరి కోరికగా ఫ్రెండ్స్ అందరితో కలిసి గోవా వెళ్ళాలనుకుంటాడు ప్రశాంత్. అయితే వీళ్ళు ఒక రాత్రి ఫుల్గా మందు తాగేసి మైకల్లో తమ పాత మారుతి 800 కారులో గోవాకి బయలుదేరతారు. ఆ హడావిడిలో ఫోన్లు, పర్సులు, జీపీఎస్లు అన్నీ మర్చిపోతారు. మరి వీళ్ళు ఉత్త చేతులతో గోవా వెళ్ళారా లేదా, దారిలో వీరికి ఎదురైన వింత మనుషులు ఎవరు, చివరికి అసలు ప్రశాంత్ ఏమయ్యాడు అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాలో మెయిన్ పాజిటివ్ పాయింట్ వచ్చేసి కృష్ణ బురుగుల కామెడీ అని చెప్పొచ్చు. తన బాడీ లాంగ్వేజ్ కానీ డైలాగ్ డెలివరీ కానీ చాలా బాగా పండించాడు సినిమాలో. ఇక ప్రతి ఒక్కరూ తమ కాలేజ్ డేస్ని గుర్తు చేసుకునేలాగా ఈ సినిమాలో సీన్స్ ఉంటాయి. ముఖ్యంగా మారుతి 800 కార్లో జరిగే కన్వర్జేషన్స్ అయితే చాలా న్యాచురల్గా ఉన్నాయి. ఇక నాటుకోడి ఎపిసోడ్ కానీ లారీ సీన్స్ కానీ ఇటువంటి కామెడీ సీన్స్ అన్ని సినిమాలో బాగా వర్కౌట్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ అంతా మొత్తం ఫన్ మోడ్లో వెళ్ళింది. లాస్ట్ 15 మినిట్స్ మాత్రం గుండె బరువెక్కేంత ఎమోషన్ పండించాడు డైరెక్టర్ ఈ సినిమాలో. ఈ సినిమా మైనస్ పాయింట్స్ చూసుకున్నట్టయితే ఈ నగరానికి ఏమైంది, హుషారు ఇలాంటి సినిమాలు చూసిన వాళ్ళకి ఈ సినిమా కూడా సేమ్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. కథలో ఎక్కడ కొత్తదనం కనిపించదు. ఇక సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ అయితే బాగా సాగతీసేసినట్టుగా అనిపిస్తాయి. ముఖ్యంగా మావోయిస్టుల ఎపిసోడ్ ఏదైతే ఉందో అదంత కన్విన్సింగ్గా అనిపించలేదు. ఇక చిన్న సినిమా కావడంతో చాలా చోట్ల క్వాలిటీ విషయంలో కొంచెం డ్రాప్ అయినట్టుగా కనిపించారు. ఇక ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ అన్ని చాలా కలర్ఫుల్గా చూపించారు. ఇక ఈ సినిమాకి అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోరు కామెడీ సీన్లన్నింటినీ బాగా ఎలివేట్ చేసింది. తిరిగే భూమి అనే ఒక సాంగ్ ఉంది, అది బాగుంది. ఇక డైరెక్టర్ హరీష్ రెడ్డి విషయానికి వస్తే ఆయన యూత్కి నచ్చేలా మంచి పల్స్ పట్టుకుని ఒక కామెడీ సినిమా అయితే తీశారు. సింపుల్ స్టోరీని కొంచెం ఆసక్తికరంగానే నడిపించారు. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ జిగ్రీస్ మూవీ ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా చూస్తే ఫుల్గా ఎంజాయ్ చేసే ఒక క్లీన్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. హీరోయిన్ లేదు, గ్లామర్ లేదు, కేవలం నలుగురు ఫ్రెండ్స్ మధ్య జరిగే రచ్చ మాత్రమే ఈ సినిమా. మీ జిగ్రీ దోస్తులతో కలిసి ఈ సినిమా చూస్తే ఇంకా బాగా నచ్చే అవకాశం అయితే ఉంది. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గాయస్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.